హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే ఫ్రంట్ పిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ వచ్చే విధంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేనైతే మీటర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. అలాగే కింద వైపు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 31 సైజ్ అండి. 31 సైజ్ వరకు ఈ విధంగా కట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కింద వైపు నడుంబద్ద కుట్టుకోవడం కోసం 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ ఇచ్చారండి. 14.5 ఇంచెస్కి ఈ విధంగా పొడవు అయితే మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మీరు బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. అంటే ఓపెన్ సైడ్ మన సైడ్, క్లోజ్ సైడ్ మనకి ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. కుట్టు కోసం 1/2 ఇంచ్కి ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 31. మనకి నడుము లూజ్ని 4వ వంతు కావాలి. అంటే ఈ విధంగా టేప్లో నేను 31 తీసుకుని 4 మడతలు అయితే వేసానండి. అప్పుడు మనకి 7.30 వచ్చింది. మనం 7.30ని కూడా ఈ విధంగా నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ డాట్లు కుట్టుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. మీరు ఇంకా తక్కువ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, 1.5 ఇంచెస్ అలా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. తర్వాత మనకి 31లో 4వ వంతు ఎంత వచ్చింది? 7.30 వచ్చిందండి. మనకి నడుము లూజ్లో 4వ వంతుకి 1.5 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ అంటే మనకి 9 ఇంచెస్ వస్తుంది. ఒకసారి చూడండి. మనకి 31 సైజులో 4వ భాగం అంటే 7.30 వచ్చింది. మనం 1.5 కలుపుకుంటే 9 ఇంచెస్ వస్తుందండి. ఆ 9 ఇంచెస్ని మనము చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. 7.30కి 1 ఇంచ్ కలిపితే 8.30, ఇంకో పావు కలిపితే 9 అన్నమాట. ఈ విధంగా మీరు చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ కలిపాను కదండి, మీరు 1.5 ఇంచ్ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము కింద చేసుకున్న మార్కింగ్కి పైన మార్కింగ్కి ఈ విధంగా ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం కింద వైపు ఎంత మార్కింగ్ చేస్తామో పైన వైపు కూడా అంతే మార్కింగ్ చేసుకుని మరొక లైన్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఖర్చుల కోసం ఉపయోగపడుతుందండి. అలాగే టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 30 దాటినవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు, 30 కంటే చిన్నవన్నీ చిన్న సైజు బ్లౌజులు అని గుర్తుపెట్టుకోవాలండి. 30 దాకా కూడా వచ్చినవన్నీ మనకు చిన్న సైజు, 30 దాటినవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ సైజుని బట్టి మనం కొన్ని మార్కింగ్లు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి నెక్ షోల్డర్ కలిపి చిన్న సైజుకి అయితే 5 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 5.5 ఇంచెస్ చేసుకోవాలి. మనకి 31 కాబట్టి పెద్ద సైజు కాబట్టి నేను 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాలండి. కానీ నేను 1/4 ఇంచ్ తగ్గించుకుని 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 11 ఇయర్స్కి పాపకి అన్నమాట అండి. అంటే ఓణీ ఫంక్షన్కి నెక్ పెద్ద అయిపోతుంది అనేసి నేను 1/4 ఇంచ్ తగ్గించాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ అయితే ఇచ్చారండి. ఈ విధంగా నెక్ డౌన్ అయితే 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కింద నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టానండి. అంటే పైన వైపు కంటే కింద వైపు 1/4 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టాను. ఆ 1/4 ఇంచ్ కూడా మనకి ఉక్సులు పెట్టి తోలు పట్టి కుట్టుకోవడం కోసం అండి. అంటే చిన్న అమ్మాయి కాబట్టి మనకి నెక్ వెడల్పు ఎక్కువైపోతే బాగోదు కాబట్టి నేను పైన వైపు 2.5 కింద 2.5 తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ కార్నర్లో అయితే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని మనం నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక మనకి చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వరకు అయినా సరే 6 ఇంచెసే కాబట్టి ఈ విధంగా 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మరొక పక్క కూడా ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ బట్టి అయితే మనము ఈ విధంగా ఎల్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఈ కార్నర్లో కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఇక్కడే మనము చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే మనకి చంక లూజ్ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా కొలిచినప్పుడు 7.30 ఇంచ్ రావాలండి. అంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో చంక లూజ్ కూడా అంతే రావాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. అలా కాకుండా
మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినప్పుడు చంక దగ్గర పట్టినట్టు కనిపిస్తే పావు ఇంచు లూజ్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా వేసేసినా సరే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. తర్వాత మనకి ఈ లూజ్ కుట్టు ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గరికి మనం బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా మడత వేసేసుకోవాలి. ఈ విధంగా మడత వేసేసుకున్న తర్వాత ఈ మడతలో అయితే మనము బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మనకి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకున్నాక ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచెస్ ఉండాలి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనం వేసుకున్న బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నా సైడే ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మడత వేసుకున్నాను. ఈ విధంగా మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తోటి కొలత తీసుకుని హ్యాండ్స్ కట్ చేసామంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరే ఈ విధంగా చంక రౌండ్ కొలిచినప్పుడు ఎంత వస్తుందో దాంతో 1 ఇంచ్ తగ్గించాలి. నాకైతే 10 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ తగ్గించి 9 ఇంచెస్కి మడత వేసుకోవాలండి. పన్నా సరిపోలేదు కాబట్టి ఈ విధంగా 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నాను. మనకి ఈ తగ్గిన చోట అతుకులు పడతాయన్నమాట. చూసారు కదా, 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుని కింద వైపు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. మీరు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. పైపింగ్ వేసుకుని తిరగ వేసుకునే ఉద్దేశం ఉంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అయితే ఇచ్చారండి. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. మనము హ్యాండ్స్ పొడవుకి పైన వైపు ఎంత మార్కింగ్ చేసామో కింద వైపు కూడా అంతే వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా ఉంటుందండి. పైన వైపు కూడా 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనకి పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్కి, చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఈ విధంగా లైన్ కొట్టుకున్నానండి. మనకి చంక లూజ్ కావాలి, దానికోసం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి కొచ్చి ఎంత పెట్టామో చూసుకోవాలండి. అదే కొచ్చిని మనము ఈ 3.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే ఈ పైన వైపు నుంచి ఈ మార్కింగ్ దాకా వచ్చేది మనకి చంక లూజ్ అన్నమాట. చూడండి, మనకి 31లోని 4వ వంతు 7.30 వచ్చింది. చంక లూజ్ కూడా 7.30 వచ్చింది. హ్యాండ్స్కి కూడా 7.30 వచ్చింది. చూసారు కదా, మనకి కొలతలతో కట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. అలాగే హ్యాండ్ రౌండ్ కోసం మీకు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని మనము చంక లూజు కోసం చేసుకున్న మార్కింగ్కి 2 ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూడండి. మనం ఈ విధంగా లైన్ కొట్టుకున్నాక మళ్ళీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ నుంచి పావు ఇంచ్కి రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసి కింద వైపు మళ్ళీ పావు ఇంచ్కి డౌన్గా మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేశారంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ ఎక్కడ ఉగ్గులు రాకుండానే చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్స్ ఉంటాయి. ఈ విధంగా మనము హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చారు. 11 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్ అన్నమాట. 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని మనము చంక లూజ్ చేసుకున్న మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే కొచ్చుల కోసము మనం పైన వైపు 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని కొచ్చుల కోసం ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకోవాలండి. మనకి మధ్యకైతే ఒక కట్స్ అయితే పెట్టుకోండి. తర్వాత మనకి ఫ్రంట్ సైడు హ్యాండ్ డౌన్ కావాలి కాబట్టి అది కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ మార్కింగ్ దాకా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒకే చోటకి వచ్చే విధంగా మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్కి డౌన్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ మార్కింగ్ దాకా చంక లూజ్ మార్కింగ్ దాకా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకోవాలి. ఇది మనము మడత ఉండగా కట్ చేయకూడదు, ఈ విధంగా తీసేసి అయితే కట్ చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. తర్వాత
మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. మనకి ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి క్రాస్గా వేయకూడదు, స్ట్రైట్గానే వేయాలి. ఈ విధంగా వేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అయితే నేను నాకు వీలుగా ఉండడం కోసం ఈ విధంగా నా వైపు అయితే తిప్పుకున్నానండి. తర్వాత నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్ ఇంకా డీప్గా కావాలంటే 6.5 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న పాప కాబట్టి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్క్ చేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా మనము నెక్ మార్కింగ్ చేసుకున్నాక మనకి చంక డౌన్ తీసుకోవడానికి మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఇటువైపు కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ చంక డౌన్ కోసం 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని లైన్స్ అయితే కొట్టేసుకుంటున్నానండి. మనకి ఈ మార్కింగ్ ప్రకారము చంకలోతు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ కార్నర్లో అయితే ఒక లైన్ కొట్టుకుని మనకి ఆల్రెడీ ఉన్న మార్కింగ్ కంట 1/2 ఇంచు కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసి తీయడం వల్ల మీకు ఏ డౌట్ రాకుండా కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ రాదు. మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ కదండి, ఇప్పుడైతే ప్రిన్స్ కట్ చేసుకుందాము. మనము మెడ వైపు నుంచి ఈ విధంగా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే 11 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మెడ వైపు నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్లు కూడా మనకి ఒకే చోటకి రావాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత మనకి కింద వైపు అయితే 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరే 2.5 ఇంచెస్ సరిపోతుంది. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. అంటే చిన్న అమ్మాయి కాబట్టి చెస్ట్ ఉండదు కాబట్టి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మీరైతే 2.5 ఇంచెస్ దాకా పెట్టండి. చూడండి, కింద వైపు నేను 3 ఇంచెస్ పెట్టాను. అలాగా 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేశానండి. ఈ విధంగా మీరు డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పెయిన్ చేసుకున్న మార్కింగ్కి కింద మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. అలాగే ఇటు పక్క వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. దానికైతే లైన్ స్ట్రైట్గా కొట్టుకోవాలి. తర్వాత ఈ లైన్ నుంచి కొద్దిగా కరువు తీసినట్టుగా ఈ విధంగా వంపుగా మార్క్ చేశారంటే మీకు ప్రిన్స్ కట్ చెస్ట్ అయితే చాలా నీట్గా ఆనుతుందండి. తర్వాత మనం ఈ మార్క్ నుంచి చంక మార్కింగ్ దాకా కలిపేసుకోవాలండి. అలాగే మనకి ఇక్కడ కొద్దిగా 1/2 ఇంచు బయటికి మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకు చంక దగ్గర గుర్తులు రాకుండా అయితే ఉంటాయి. మనకి ప్రిన్స్ కట్కి అయితే డాట్కి క్లాత్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ ఈ విధంగా కింద పెట్టుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరే 2 ఇంచెస్ కంపల్సరీగా పెట్టాలి. 2 ఇంచెస్కి పెట్టుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి చంక దాకా కూడా లైన్ అయితే క్రాస్గా ఈ విధంగా కొట్టేసుకోవాలండి. కనుక ఇంకా డౌట్స్ అయినా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా మరొక వీడియో చేస్తాను. అలాగే మన కింద వైపు 1 ఇంచ్కి ఈ విధంగా కొద్దిగా కరువు తీసుకున్నామంటే ఫ్రంట్ సైడ్ పొడవు తగ్గిద్దన్నమాట. మీకు వచ్చేసి కింద పైన కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. మనం డాట్ను కూడా కట్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ప్రిన్స్ కట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కూడా మీకు వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి. వీడియోలు ఎంత ఎక్కువైపోవడం వల్ల నేను ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ మాత్రమే పెడుతున్నానండి. మీకు నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. మీకు ఏ సైజ్ బ్లౌజ్కైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ సైజ్ బ్లౌజ్కి కటింగ్ కూడా వీడియో చేసి పెడతానండి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ని అయితే వేసేసుకోవాలి. మనకి అంచు అయితే ఇచ్చారండి బ్లౌజ్కి. అంచునది నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఎందుకు కట్ చేసుకున్నాను కూడా చెప్తానండి.
మనము హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసినప్పుడు చూసారు కదా చంక దగ్గర కొంచెం ముక్కలు అతుకులు పడతాయి కదా, అంచు మొత్తం కట్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకో మిగిలిన ముక్కల్ని మనకి అతుకులుగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనకి హ్యాండ్స్ బ్లౌజ్ పీస్ సపరేట్గా ఉంది కదండి కలరు, మనకి అంచులో ముక్కలే వేసుకుంటే హ్యాండ్స్కి నీట్గా ఉంటుందని ఈ విధంగా వేసాను. తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ సైడ్ వేయకూడదండి, క్లోజ్ సైడ్ వేయాలి. బ్యాక్ పార్ట్ని ఓపెన్ సైడ్ వేసుకున్నా పర్లేదు. చూడండి వీడియోలో నేను క్లోజ్ సైడ్ ఉండగానే ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను, కానీ బ్యాక్ పార్ట్ని అయితే ఓపెన్ సైడ్ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనకి లైనింగ్ బ్లౌజ్ పీస్ కలిపి 4 పీసుల కింద అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్లోని ఇంకొక భాగం ఉంది కదండి, దాన్ని కూడా ఈ విధంగా వేసుకుని కట్ చేసేసుకోవాలి. మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా స్టిచ్చింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయితే అనిపిస్తుందండి. ఫస్ట్లో కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, కానీ మీకు 2 బ్లౌజెస్ కుట్టిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా కూడా స్టిచ్చింగ్ చేయగలరు.